వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్య నేత ఏంటి ఏదొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డం పడిపోయే నేత కాబట్టి ఇలాంటి ఒక ముఖ్య నేతని అరెస్ట్ అయితే జరిగింది. ఎవరో కాదు, వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయితే జరిగింది. ఏంటి మెయిన్ టార్గెట్, కూటమి టార్గెట్ రెడ్ బుక్కే కావచ్చు, ఎల్లో బుక్కే కావచ్చు, ఏ బుక్కే కావచ్చు, మొత్తానికి ఆ బుక్కుల్లో ఉన్న అన్ని పేర్లలో కూడా ఖచ్చితంగా ఈయన పేరైతే ఉంటుంది. ఎన్ని బుక్కులు రాస్తే అన్ని బుక్కుల్లో ఖచ్చితంగా ఉండే పేరు వంశీ కృష్ణమోహన్ ఖచ్చితంగా. కాబట్టి ఈ వంశీ గారి పేరు ఎప్పుడైతే నోట్ చేశారో, టిక్ చేశారో, ఆ పేర్ల కింద కొన్ని పేర్లు ఉంటాయండి. అదైతే నేను చెప్పగలను. ఎలా అంటే కొడాలి నాని తర్వాత పేరు, ఆ తర్వాత పేరు ఉంటే ఆర్కే రోజా గారిది కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి వంశీ గారు అరెస్ట్ అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటి అనేది ఒక టాపిక్ అయితే కనుక జనాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే వంశీ గారిని అరెస్ట్ చేయగానే కొడాలి నాని గారే గుర్తొచ్చారు. కాబట్టి కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేస్తారు రేపో మాపో అనే చర్చ బాగా విపరీతంగా నడుస్తుంది ప్రజల్లో. కొడాలి నాని గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఊరుకుంటారా? లేదు, ఆర్కే రోజా గారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకురా అంటే కనుక వీళ్ళ ముగ్గురు కూడా అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి బాగా డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడింది వీళ్ళ ముగ్గురే. కూటమి ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనియకుండా, ఊపిరి సలపనియకుండా ఏంటి అటాక్ చేసిన వాళ్ళలో వీళ్ళ ముగ్గురైతే ఉన్నారు ప్రధానంగా అనేది చెప్పొచ్చు. ఏంటి ఏదైనా సరే దేని గురించి అయినా సరే మాట్లాడాల్సి వచ్చిన ప్రెస్ మీట్ అంటూ పెట్టాల్సి వస్తే కనుక కూటమి ప్రభుత్వంలో టీడీపీల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, అలాగే టీడీపీ జనసేనలో ముఖ్య నేతల గురించి ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే మెయిన్ టార్గెట్ ఎవరు అంటే కనుక వంశీ గారు, అలాగే కొడాలి నాని గారు, ఆర్కే రోజా గారు. కాబట్టి అప్పుడే అనుకుని ఉంటారు నాకు తెలిసి, అధికారంలో లేనప్పుడే అనుకుని ఉంటారు నాకు తెలిసి. రెడ్ బుక్ అన్నారు కదా, ఒకవేళ అప్పుడే రాసుకుని ఉంటే కనుక ఈ 3 పేర్లు 1 by 1 రాసుకుని ఉంటారు. దాంతోపాటు అంబటి రాంబాబు అని ఇంకా కొంతమందిగా ఉన్నారు కదా వైసీపీ ముఖ్య నేతలు, వీళ్ళ పేర్లు అయితే ఉండుంటాయి. కాబట్టి టైం రాలా, టైం వచ్చింది, వంశీ గారు అరెస్ట్ అయ్యారు. కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ ఏంటంటే కనుక రోజా గారు అలాగే కొడాలి నాని గారు అని మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకోవటం ఒక స్టెప్ ముందుకేసి పరారీలో ఉన్నారు. ఎవరో రోజా గారు పరారీలో ఉన్నారు, అలాగే కొడాలి నాని గారు పరారీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కనబట్టం లేదు, పారిపోయారు అనే ఒక పబ్లిక్ టాక్ అయితే కనుక బయట విపరీతంగా నడుస్తుంది నిజంగా. కాబట్టి వంశీ అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా దాని వెనకాల నాని గారు అలాగే రోజా గారు అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది తథ్యం అనేది కనుక కూటమి నేతలు కొంతమంది ఇంటిస్తున్నారు, కొంతమంది నాయకులే మాట్లాడుతున్నారు. అయ్యే కూటమిలో కొంతమంది మంత్రులే మాట్లాడుతున్నారు. మరి కొడాలి నాని గారు అరెస్ట్ ఎప్పుడు, అలాగే రోజా అరెస్ట్ ఎప్పుడు, ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దెబ్బతోటి వంశీ అరెస్ట్ అనే దెబ్బతోటి వీళ్ళిద్దరూ అలర్ట్ అయ్యారా? కాబట్టి కొడాలి నాని గారు కానీ అలాగే ఆర్కే రోజా గారు కానీ అలర్ట్ అయ్యారా? మరి అరెస్టు కావడానికి, వాళ్ళు అలర్ట్ అవ్వడానికి, వాళ్ళు అరెస్ట్ కావడానికి తగిన కేసులు ఏమైనా ఉన్నాయంటే కనుక అసలు వంశీ గారి మీద కేసు పెట్టడానికే చాలా రకాలుగా ఆలోచించి ఏదో కరెక్ట్గా టైం సెట్ అయింది కాబట్టి జరిగింది ఇది. కాబట్టి మరి ఆ కొడాలి నాని గారి విషయం అంటే కనుక కొన్ని ఆచితూచి అడుగులేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాగే ఆర్కే రోజా గారి విషయంలో ఏదైతే కొన్ని ఏవో స్కామ్లు ఉన్నాయని జరిగినాయి అన్నారో వాటి విషయంలో కూడా ఖచ్చితంగా ఆర్కే రోజా గారి మీద కూడా కేసులు అయితే కనుక నమోదవుతాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ప్రజలు మాట్లాడుకునే పబ్లిక్లో మాట్లాడి మీకు చెప్తున్నా, నా సొంతగా చెప్తే ఏమి లేదు, కథలు ఏమి లేవు. కాబట్టి ఆల్రెడీ వీళ్ళు టార్గెటెడ్ అని ఎప్పుడో ఏ చిన్న పిల్లలని కదిలో చెప్తారు అసలు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు అయితే ఉంటాయి. అందులో రెడ్ బుక్ ఉందాయే, ఆ రెడ్ బుక్లో ఇంకా తిరిగేలేదు, వీళ్ళ పేర్లు అయితే పక్కాగా ఉండే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి రెడ్ బుక్లో ఉన్న వీళ్ళ పేర్లు, వీళ్ళ అరెస్టులు ఎప్పుడు జరగబోతున్నాయి? ఎప్పుడైనా జరగవచ్చు. 5 సంవత్సరాల టైం ఉంది వీళ్ళకి, కూటమి ప్రభుత్వానికి. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మొత్తానికి ఇలాగ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకు చెప్తున్నారంటే ఎప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు చెప్తే మీరు కంగుతుంటారు వైఎస్ఆర్సీపీలో. కాబట్టి కేసు అరెస్టు అలాగే చాలామందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా అరెస్టులకు పర్వం కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎలా అరెస్టులు చేసిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా స్థిరంగా ఉండదు. నాది ఆఖరికి ఒక మాట, ఏ గవర్నమెంట్ కూడా స్థిరంగా ఉండదు. ఒకవేళ బంతి రోల్ అయితే వేరే గవర్నమెంట్ కనుక ఫామ్ అవుతే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతే, మరి అప్పట్లో వాళ్ళైతే కనుక అరెస్టులు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. ఒకవేళ అరెస్టులు చేస్తే అరెస్ట్ చేస్తే మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయడం, బయటకు వచ్చేయడం ఇలా జరిగాయి. ఇప్పుడు అలా కాదు, ప్రీ ప్లాన్గా పక్కా ప్లాన్గా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ల కింద అరెస్టులు జరుగుతున్నాయి. మరి ఇంత పక్కా ప్లానింగ్ నెక్స్ట్ గవర్నమెంట్కి, రాబోయే గవర్నమెంట్కి ఉంటుందా? ఇదే పర్వం మళ్ళీ కొనసాగితే కనుక ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయి ఏంటనేది కెనాట్ ఇమాజిన్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఏం జరగబోతున్నాయి అనేది ఖచ్చితంగా చూడాల్సిందే.
వీటన్నిటి మీద పక్కన పెడితే కనుక అరెస్టుల గురించి కానీ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. లైక్ చేయండి మీ బాధ్యత కూడా. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.